వన్ స్టాక్ నేర్చుకున్నాను అనుకున్నా, కానీ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాక నాకు కోడింగ్ కన్నా ఎక్కువ లెసన్స్ వచ్చినాయి. వెల్కమ్ టు డే 71 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను మెయింటెనెన్స్ ఫేస్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను ఫుల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ షేర్ చేశాను. ఫస్ట్, ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ క్లియర్ ప్లానింగ్ కోడింగ్ మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చింది. ఫ్యూచర్స్, ఫ్లో, స్ట్రక్చర్ ముందే డిసైడ్ చేస్తే డెవలప్మెంట్ ఈజీగా అవుతుందని అర్థమైంది. సెకండ్, క్లీన్ కోడ్. మీనింగ్ఫుల్ కాంపోనెంట్ నేమ్స్, ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్, రీయూజబుల్ కాంపోనెంట్స్ ఇవి ఫాలో చేస్తే డీబగ్గింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. థర్డ్, బగ్స్ నార్మల్. స్టార్టింగ్లో ఎర్రర్స్ చూసి స్ట్రెస్ అయ్యేవాడిని, కానీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ డీబగ్గింగ్ కూడా డెవలపర్ స్కిల్ అని అర్థమైంది. ఫ్రంట్ ఎండ్ సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్ అని అనిపించింది ఫస్ట్లో, కానీ ఏపీఎస్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ చేశాక ఫుల్ స్టాక్ మీనింగ్ క్లియర్ అయింది. బిగ్ ప్రాజెక్ట్ ఒకేసారి బిల్డ్ చేయడం కష్టం. స్మాల్ ఫ్యూచర్స్ బిల్డ్ చేస్తూ వెళ్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుందని నేర్చుకున్నా. అప్పుడు నాకు బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటంటే, డెవలప్మెంట్ అంటే సింటాక్స్ కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్. సో డే 71 నేర్చుకున్న లెసన్, ఎవ్రీ బగ్, ఎవ్రీ ఫ్యూచర్, ఎవ్రీ మిస్టేక్ నన్ను బెటర్ డెవలపర్గా మార్చినాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను నా బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ వాట్ ఐ డూ డిఫరెంట్లీ అని షేర్ చేస్తాను. దిస్ ఈస్ డే 71 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.